పండించే పంట మొదలు తినే ఆహారం అంతా కలుషితమే. సాగులో రసాయనాల వాడకం ఈ సమస్య తీవ్రతను మరింత పెంచుతోంది. ఫలితంగా ఏం కొనాలన్నా ఏం తినాలన్నా ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ప్రకృతి సాగు వైపు రైతన్నలను మళ్లించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు ప్రత్యేక పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రకృతి సేద్యానికి 2 ఏళ్లలో 2481 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో 1 కోటి మంది రైతులను రసాయనాల రహిత సాగు వైపు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి 2 ఏళ్లలో ఈ నిధులను కేంద్రం ఎలా ఖర్చు చేయనుంది? ఫలితంగా సాగులో ఎలాంటి మార్పులు ఆశించవచ్చు? వ్యవసాయమే దేశానికి వెన్నెముక. కానీ రసాయనాల వాడకం పెరిగే కొద్దీ అది ప్రశ్నార్థకంగా మారుతుంది. సాగు ఉత్పత్తులు రసాయనమయంగా ఉండడంతో ప్రజారోగ్యం ప్రమాదకర స్థితికి చేరుకుంటుంది. రైతులు సైతం అనారోగ్యాల పాలవుతుంటారు. భూసారం దెబ్బతింటుంది. పంట దిగుబడులు కూడా తగ్గుతుంటాయి. కాగా వీటన్నింటికీ పరిష్కారమే ప్రకృతి వ్యవసాయం. దీంతో సాగుదారులకు లాభాలతో పాటు వినియోగదారుల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అందుకే రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా పంట సాగులో క్రమంగా మార్పులు చోటు చేసుకుని పలువురు రైతులు ప్రకృతి సేద్యం వైపు మళ్లుతున్నారు. ప్రకృతి సేద్యం వైపు రైతుల్ని మళ్లించేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే 2 ఏళ్లలో 2481 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2025-26 నాటికి దాదాపు 1 కోటి మంది రైతులు 7.5 లక్షల హెక్టార్లలో రసాయనాల రహిత సాగును చేపట్టడానికి ఈ నిధులు వెచ్చిస్తారు. భూసార నాణ్యతను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయానికి సుముఖత వ్యక్తం చేసిన పంచాయతీల పరిధిలో 15,000 క్లస్టర్ల ద్వారా సేద్యం జరిగేలా ప్రభుత్వం చూస్తుందని చెప్పారు. ఇందుకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు సహా SRLM, PACS, FPO వంటి మొదలైన సంస్థలకు ప్రాధాన్యత ఇస్తారు. కాగా 2019-2020 నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టిన పనులు ఇప్పటికే 10 లక్షల హెక్టార్లకు విస్తరించాయన్నారు. రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. రాబోయే 2 సంవత్సరాల్లో 2025-26 సంవత్సరానికి సుమారుగా 1 కోటి మంది రైతుల్ని 7.5 లక్షల హెక్టార్ల భూమిని 2480 కోట్లు ఖర్చు చేసి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది భూసారాన్ని పెంచడానికి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వ్యవసాయానికి కేంద్రం వెచ్చించనున్న నిధుల్లో కేంద్ర ప్రభుత్వ వాటా 1584 కోట్ల రూపాయలు. కాగా రాష్ట్ర ప్రభుత్వాల వాటా 897 కోట్ల రూపాయలు. NMNF కింద కృషి విజ్ఞాన కేంద్రాలు, KVKలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతుల క్షేత్రాల్లో దాదాపు 2000 సహజ వ్యవసాయం నమూనా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పడ్డాయి. ప్రకృతి వ్యవసాయంలో అనుభవజ్ఞులతో రైతులకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకంతో క్రిమి, రసాయన రహిత, సురక్షిత, పోషకమైన ఆహారం అందించడానికి, సహజ వ్యవసాయ పద్ధతులు ప్రోత్సహించడానికి మోదీ సర్కారు పనిచేస్తుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతి విపత్తులు, చీడపీడలు, తెగుళ్లు, కూలీల కొరత, యంత్రాలు, పనిముట్ల ఖర్చులు వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా ఎప్పటికప్పుడు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయి. వాటిని తగ్గించడం, రైతులకు లాభాలు పెంచడం కోసం నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ దోహదపడుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సేంద్రియ వ్యవసాయంలో మొక్కలు, జంతువులు, నేల, నీరు, సూక్ష్మ జీవులను రక్షించవచ్చు. ఇందులో
పశువుల సమీకృత సహజ వ్యవసాయ పద్ధతులు, వైవిధ్యభరితమైన వ్యవసాయ పంట విధానాలు మొదలైనవి ఉంటాయి. పెట్టుబడి ఖర్చు, కొనుగోలు చేసిన ఇన్పుట్లపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు సహజ వ్యవసాయ పద్ధతులు రైతులకు సహాయపడతాయి. రసాయన ఎరువులు, పురుగు మందులు మొదలైనవి రైతుల కుటుంబాల ఆరోగ్యంపై పడుతుంది. రసాయనాల కొనుగోళ్లు కూడా ఆర్థికంగా ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన, పోషకరమైన ఆహారం ఉత్పత్తి చేసేందుకు సహజ వ్యవసాయం వెన్నుదన్నుగా నిలుస్తుంది. దాంతోపాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూమి తల్లిని అందించేందుకు వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విపరీతమైన రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల భూమి కూడా నిస్తేజంగా మారిపోయి నిస్సారమైనగా మారిపోయిందని చెప్పవచ్చు. అయితే దానికి గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో దీన్ని విస్తృతంగా కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే మన దేశంలో అస్సాము, అలాగే ఇతర రాష్ట్రాల్లో చూసినట్టయితే మన ఏపీలో కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రోత్సహించాలి అంటే వ్యవసాయం యూనివర్సిటీ కూడా దాన్ని తీసుకొని బాధ్యతగా తీసుకొని అనేక పరిశోధనలు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సేద్యం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతోంది. రైతులు రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులకు ప్రత్యామ్నాయంగా ప్రకృతితో స్నేహపూర్వకంగా వ్యవసాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహజ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సహజ వ్యవసాయ ప్రోత్సాహక సంఘం ఏపీఎస్ఏ సహజ వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తుంది. సహజ పంటల మద్దతు కార్యక్రమం ద్వారా సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో సహజ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి మార్కెట్లు ఏర్పాటు చేయడంతో రైతులకు మేలు కలుగుతుంది. సహజ పంటలకు మంచి ధరలు అందుతుండటం రైతుల ఉత్సాహాన్ని పెంచినట్లయింది. చిత్తూరు, కడప, అనంతపురం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయ సాగు చేస్తున్నారు. ఇదే క్రమంలో రైతులకు సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు సేవ్ స్వచ్ఛంద సంస్థ, రైతు నేస్తం ఫౌండేషన్ వంటి సంస్థలు శిక్షణా కార్యక్రమాలు, సదస్సులు, ప్రదర్శనలు నిర్వహిస్తూ రైతులతో పాటు వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నాయి. న్యాచురల్ ఫార్మింగ్ వల్ల వాడేటువంటి పదార్థాలు ఏంటంటే అందుబాటులో ఉన్నటువంటి లోకల్గా అందుబాటులో ఉన్నటువంటి పశువులు అనుకోండి, చెరువు ఉన్నటువంటి మట్టి అనుకోండి, వర్మి కంపోస్ట్ తదితర ప్రకృతి సహజంగా దొరికేటువంటి ఈ యొక్క ఎరువులను వాడుతూ భూమిలో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములని డెవలప్ చేసి భూమిలో ఉన్నటువంటి ఎరువులు లైక్ భాస్వరం లాంటి ఎరువులు అందుబాటులో ఉంటాయి, కానీ మొక్కకు అందుబాటులో లేకుండా ఉన్నాయి. ఈ యొక్క ప్రకృతి సేద్యం చేయడం వల్ల ఈ మైక్రో ఆర్గనైజేషన్ అంటే అందుబాటులో ఉండి మొక్కకు అందుబాటులో లేకున్నటువంటి ఈ యొక్క ఎరువులని, భాస్వరం లాంటి ఎరువులని అందిస్తుంది, మొక్కలకు అందిస్తుంది. కాబట్టి రైతు తను పంటని ఎప్పుడైతే కల్టివేట్ చేస్తాడో, సాగు చేస్తాడో, రైతుకు ఎరువుల మీద కానీ పురుగుల మందుల మీద కానీ ఎక్కువ పెట్టుబడి పెడతా ఉన్నాడు. ఈ న్యాచురల్ పద్ధతి అడాప్ట్ చేయడం వలన రైతుకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, సాగు యొక్క ఖర్చు తగ్గిపోతా ఉన్నది. వచ్చేటువంటి ప్రోడక్ట్ కూడా విషరహితటువంటి ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి క్లైమాటిక్ సిస్టమ్, వాతావరణ సిస్టమ్ కూడా ఏమాత్రం దెబ్బతినకుండా సహజ సిద్ధంగా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యాచురల్ కల్టివేషన్ ని డెవలప్ చేస్తా ఉంది. తెలంగాణలో ప్రకృతి, గో ఆధారిత వ్యవసాయం దశల వారీగా అభివృద్ధి చెందుతోంది. గోవుల పెంపకం, గో ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా రైతులకు స్థిర ఆదాయం అందేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇదిలా ఉంటే దేశంలో సహజ, ప్రకృతి, గో ఆధారిత సేద్యానికి అనేక సవాళ్లు, సమస్యలు అధిగమించాల్సి ఉంది. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి రైతుల్లో నైపుణ్యాల పెంపుపై ఇంకా పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు అవసరం. సాగు ప్రోత్సాహంతో పాటు మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ లో మరింత మెరుగుదల తప్పనిసరి. పరిమితంగా ఉన్న విత్తనాల సరఫరాను పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకు దేశీ విత్తనాలు ఒకసారి కొనుగోలు చేసి పండించుకుని ఆ వచ్చే ఏడాది స్వయంగా రైతు స్థాయిలో తయారు చేసుకుంటే మళ్లీ కొనకుండా వాడుకోవచ్చు. ఒకప్పుడు విత్తనంపై ఉన్న హక్కు కోల్పోవడం వల్లే రైతులకు ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. కాగా కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన 2481 కోట్ల రూపాయలు ఈ సమస్యలకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రసాయనాల సాగు విధానాన్ని తగ్గించేలా, ప్రకృతి సేద్యం వైపు రైతుల్ని మళ్లించేలా కేంద్రం తీసుకున్న నిర్ణయం వ్యవసాయ రంగానికి ఎంతగానో తోడ్పడనుంది. ప్రకృతి సేద్యం వైపు మరింత మంది రైతులు మళ్లితే సాగు విధానాలు మారే అవకాశం ఉంది. అది రసాయనాల ఉత్పత్తుల్ని తగ్గించేందుకు దోహదపడుతుంది. తద్వారా ప్రజారోగ్యానికి మేలు కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.